ఇన్‌కేస్ గర్ల్స్ ఎవరైనా సినిమాటిక్ స్టైల్‌లో 3డీలో వీడియో ఎడిటింగ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్‌గా ఉంటే ఫస్ట్ అయితే మొబైల్ రొటేట్ చేసి ఎడిటింగ్ అయితే చూడండి. సరదాకై పిల్లైనా నిన్ను చూడగలనా ఓ నిన్నే డెమో అయితే చూసారు కదా! ఇంతకన్నా ప్లే చేయలేను. ఎందుకంటే కొంచెం కాపీరైట్ ఇష్యూ వల్ల కొంచెం అర్థం చేసుకోండి. ముందుగా వీటి ఒక టెంప్లెట్ లింక్ అలాగే దీంట్లో యూజ్ చేసిన ఫాంట్ లింక్స్ కావాలి కాబట్టి ఫస్ట్‌గా మీరు టెలిగ్రామ్ అనేది ఓపెన్ చేసుకోండి చెప్తాను. టెలిగ్రామ్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్ పేజ్ ఇలా ఉంటది. ఫస్ట్‌కి మీరు ఏం చేస్తారంటే పైన సెర్చ్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ టీవీకి క్రియేటర్స్ తెలుగు అని సెర్చ్ చేయండి. అంటే మన ఛానల్ నేమ్ సెర్చ్ చేస్తే ఒక్క నిమిషం. ఇలా ఒక ఛానల్ వస్తది. అంటే మన ఛానల్ వచ్చేస్తది. ఇక్కడ మరి 3 డాట్స్ క్లిక్ చేసి అంటే 3 లైన్స్ క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్‌లోని ఇక్కడ టీవీకే 78 అని సెర్చ్ చేస్తే ఒక ఆర్టికల్ వస్తది. ఇక్కడ మనకి టెంప్లేట్ లింక్ ఉంటది. ఇందులో యూజ్ చేసిన 2 ఫాస్ట్ లింక్స్ ఉంటాయి. అలాగే పైన ఒక వీడియో లింక్ ఉంటది. అంటే ఈ వీడియో గురించి నేను క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి మరి పెట్టాను. మీకు ఏమైనా వీడియోలో డౌట్స్ ఉంటే కొంచెం చూసి సెట్ చేసుకోండి. అంటే ఏదైనా కొంచెం ఇంకా ఎక్కువ డౌట్స్ ఉంటే నేను చెప్పే డౌట్స్ కన్నా అర్థం చేసుకోండి. ఫస్ట్‌గా వీటి ఒక లింక్స్ యూజ్ చేసుకొని చెప్తాను. ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తారు కదా! ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్‌గా ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంటది. కెమెరా ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ కెమెరా బాక్స్ ఆన్ చేసుకోండి. ఇలా కింద టాప్ డౌన్ కిందకొస్తాయి. ఇక్కడ లింక్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ పీఎన్జీ పిక్స్ ఉంటాయి. అంటే నార్మల్ పిక్స్‌ని పీఎన్జీ కింద కన్వర్ట్ చేసుకోండి. ఒక యాప్ ఉంటుంది మ్యాజిక్ ఎరేజర్ అని. అక్కడ ప్లే స్టోర్‌లో అవైలబుల్ ఉంటే అక్కడ యూజ్ చేసుకోండి. మేబీ టైం ఉంటే నేను డిస్క్రిప్షన్‌లో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 2 కాదు చాలా పీఎన్జీస్ ఉంటాయి. ఫస్ట్ ఓ పీఎన్జీ ఓపెన్ చేయండి. ఇక్కడ కరెంట్ ఫీల్డ్‌లోకి వెళ్ళి ఇక్కడ నుంచి రీప్లేస్ పెట్టుకోండి. ఒక్క నిమిషం నేను ఫోటో రీప్లేస్ పెట్టి చెప్తాను. చూడొచ్చు నేను ఒక పీఎన్జీ రీప్లేస్ పెడతాను ఎగ్జాంపుల్‌కి. నేను ఒక ఫోటో తీసుకున్నాను. చూడొచ్చు మనకైతే ఫోటో అయితే యాడ్ అయింది. బట్ బ్లాక్ అంటే హైడ్ అయిపోతుంది ఫోటోని. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఐ సింబల్ కనపడుతుంది కదా! దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తా పెడితే మీకు టిక్ అవుతది. అప్పుడు మనకి ఫోటో అనేది హైడ్ అవ్వదు. మీ 2 ఫింగర్స్ పెట్టి స్క్రీన్ పైన కొంచెం ఇలా కొంచెం సెట్ అయ్యేలా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. సేమ్ అంటే ఒక ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా! ఈ సింబల్‌ని మీరు ట్యాప్ చేస్తే మీకు టిక్ అయ్యి దాని తర్వాత ఇలా సెట్ చేసుకోండి. ఒక ఫోటోని కరెంట్ ఫీల్డ్‌గా రీప్లేస్ పెట్టుకోండి. తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మీ వీడియో రెడీ తర్వాత.